హాయ్ అండి, నా పేరు యమున. మేము ఆప్టో టెక్నాలజీస్ నుంచి మీకు ఈ వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈరోజు క్లాస్లో హౌ టు క్రియేట్ ఏ మాస్టర్, ప్రీవియస్ క్లాసెస్లో హౌ టు క్రియేట్ ఏ కంపెనీ అనేది చూసాం. టాలీ ఓపెన్ చేసి కంపెనీని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, అండ్ ఒకవేళ మన కంపెనీ ఆల్రెడీ ఉంటే ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్లో చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మాస్టర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు మాస్టర్స్ అంటే ఏంటి అంటే, మనకు టాలీలో మనం ఏదైనా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం మాస్టర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎంట్రీ పాస్ అవ్వాలంటే ఆ మాస్టర్స్ అనేది ఉండాలి. మీరు ఆ మాస్టర్స్ ని గనక కరెక్ట్ గా క్రియేట్ చేసుకుంటే అప్పుడు మనము ఎంట్రీస్ ని కరెక్ట్ గా వేయగలం అండ్ మనకు కావాల్సిన రిపోర్ట్స్ మనకి కరెక్ట్ గా వస్తాయి. కాబట్టి ఆ మాస్టర్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు క్లాస్ లో తెలుసుకుందాం. మాస్టర్స్ అనేది మీకు 3 టైప్స్ ఉన్నాయండి. నేను టాలీ ఓపెన్ చేస్తాను అండ్ ఒక డూప్లికేట్ కంపెనీ ఏదో ఒకటి నేను తీసుకుంటాను, లేదంటే కొత్తది క్రియేట్ చేసుకుంటాను. జస్ట్ క్రియేట్ కంపెనీ. ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి, మీరు ఒక్కసారి ఆ వీడియోని తీసుకోవచ్చు. ఇది టాలీ స్క్రీన్, దీన్ని గేట్వే ఆఫ్ టాలీ అంటారు. ఓకేనా? మాస్టర్స్. ఈ మాస్టర్స్ అనేది స్టార్టింగ్ ఉంది చూడండి, ఫస్ట్ వన్ మాస్టర్స్. అండ్ మీకు మిగతా వాటి గురించి నేను చెప్పాలనుకుంటే కంపెనీ ఏదైతే మీరు ఓపెన్ చేస్తున్నారో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ కంపెనీలో మీరు ఎప్పుడైతే ఎంట్రీస్ వేసి క్లోజ్ చేసి ఉంటారో ఆ డేట్, ప్రెసెంట్ ఉన్న డేట్ అండ్ ప్రెసెంట్ ఉన్న పీరియడ్. అండ్ దీన్ని టాప్ మెనూ అంటారు, దీన్నేమో వర్టికల్ బటన్ బార్ అంటాం. ఓకేనా? అండ్ దీన్ని గేట్వే ఆఫ్ టాలీ అంటారు. ఇందులో ఫస్ట్ వన్ ఏముందండి? మాస్టర్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే మాస్టర్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఈ మాస్టర్స్ అనేది 3 టైప్స్ ఉంటాయండి. అకౌంటింగ్ మాస్టర్, ఇన్వెంటరీ మాస్టర్, పేరోల్ మాస్టర్. పేరోల్ ఉంది అంటే పేరోల్ దీనికి వెళ్తాం, లేదు అంటే అకౌంట్స్, ఇన్వెంటరీ తీసుకుంటాం మేజర్ గా యూజ్ చేసేది. అకౌంట్ మాస్టర్ అంటే మీకు సింపుల్ గా చెప్తున్నాను, లెడ్జర్స్. అండ్ ఇవి కాకుండా ఎక్స్ట్రాగా గ్రూప్స్ అని, కాస్ట్ సెంటర్స్ అని, కాస్ట్ కేటగిరీస్ అని, బడ్జెట్స్ అని, సినారీ ఇట్లా ఉన్నాయి. ఓకేనా? లెడ్జర్ అంటే ఏంటి అంటే అకౌంట్స్ లో ఏం జరుగుతుంది అనే దానికి ఒక నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అయితే పర్చేజ్, సేల్ అయితే సేల్, ఇన్కమ్ అంటే రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ పెయిడ్, శాలరీస్ పెయిడ్, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్. ఈ నేమ్స్ ని మనం అకౌంట్స్ అంటాం, లెడ్జర్స్ అంటాం. స్టేషనరీ, ఫర్నిచర్, ల్యాండ్, బిల్డింగ్, ల్యాప్టాప్, వెహికల్. ఓకేనా? ఇవన్నీ కూడా లెడ్జర్స్. వీటినన్నిటిని ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అదే మాస్టర్, అది అకౌంటింగ్ మాస్టర్ లో లెడ్జర్స్ లో చేసుకుంటాం. ఓకేనా? తర్వాత ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే ఏంటి? ప్రోడక్ట్. మనం బిజినెస్ చేస్తున్నాము అంటే నాకు క్యాష్ ఎంత ఇంపార్టెంటో నా వస్తువులు కూడా నాకు అంతే ఇంపార్టెంట్. నేను ఏమేమి వస్తువుల్ని ఎన్నెన్ని వేసుకుంటున్నాను, ఎన్ని వస్తువుల్ని నేను అమ్ముతున్నాను అనేది కూడా నాకు తెలియాలి. కాబట్టి నేనేం చేస్తాను, నాకు ఆ స్టాక్ ఐటమ్ అనేది కూడా నాకు కావాలి. దాన్ని కూడా నేను క్రియేట్ చేసుకోవాలి. నేను పర్చేస్ చేస్తున్నాను, సేల్స్ పర్టికులర్ ఐటమ్ నేను పర్చేస్ చేస్తున్నాను, పర్టికులర్ ఐటమ్ నేను సేల్ చేస్తున్నాను అని నేను ఎంట్రీ పోస్ట్ చేయాలంటే నాకు ఆ ఐటమ్ అనేది నాకు కావాలి. అదే మాస్టర్స్ అన్నమాట. దాన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ మాస్టర్స్ లో క్రియేట్ అంటే కొత్తవి క్రియేట్ చేసుకోవడానికి, ఆల్టర్ అంటే మాడిఫికేషన్ చేసుకోవడానికి. మీరు క్రియేట్ చేసిన వాటిని ఏమన్నా ఎడిటింగ్ చేసుకోవాలన్నా
లేదు మీకు అన్వాంటెడ్ ఏదైనా ఉంటే డిలీట్ చేసుకోవాలన్నా కూడా ఆల్టర్ యూజ్ చేస్తారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే హౌ మెనీ అంటే మీరు క్రియేట్ చేసినవి ఎన్ని ఉన్నాయి మొత్తం, నిన్న చేసినవి, ఈ రోజు చేసినవి, రేపు అన్ని కూడా కలిపి ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ. అది లెడ్జర్ కావచ్చు, ఐటెం కావచ్చు, ఏదో ఒకటి ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకోవడానికి యూజ్ చేసేదాన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ థింగ్ క్రియేట్కి వెళ్ళిపోదాం. క్రియేట్ నేను చెప్పానా అకౌంట్స్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది అని. చూపిస్తా ఉందా అది? అకౌంటింగ్ మాస్టర్ అండ్ ఇన్వెంటరీ మాస్టర్ హెడ్డింగ్స్ అవి. ఓకేనా? అకౌంటింగ్ మాస్టర్స్ కింద గ్రూప్ ఉంది, లెడ్జర్ ఉంది, కరెన్సీ ఉంది, వాచర్ టైప్ ఉంది. తర్వాత ఇన్వెంటరీ మాస్టర్ కింద ఏముంది? స్టాక్ గ్రూపు, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్, గోడౌన్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లెడ్జర్కి వెళ్దాం. లెడ్జర్కి వెళ్ళే ముందు గ్రూప్ గురించి చిన్న విషయం తెలుసుకొని లెడ్జర్స్లోకి వెళ్ళిపోదాం. అంటే గ్రూప్ అంటే ఏంటి, అది ఎందుకు ఇచ్చారు అనేది చూసుకొని తర్వాత లెడ్జర్స్కి వెళ్ళిపోదాం. గ్రూప్ అనేది కొన్ని లెడ్జర్స్ యొక్క సమూహాన్నే గ్రూప్ అంటున్నాం. కాంబినేషన్ ఆఫ్ సమ్ లెడ్జర్స్ అంటే లెడ్జర్స్ దాని నేచర్ ఒకటిగానే ఉంటుంది, బట్ మనం చెప్పే పేర్లు వేరుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచరు, వెహికల్, ఇవి 4 లెడ్జర్స్. ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, వెహికల్ అనేది 4 లెడ్జర్స్. ఈ 4 లెడ్జర్స్ మనకి ఏమవుతాయి అంటే ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయి. ఇవి మనకు ఆస్తులు, స్థిరాస్తులు. అంటే ఇక్కడ ఈ ఫిక్స్డ్ అసెట్ అనేది మనకు గ్రూప్. మీరు ఏ రిపోర్ట్ అయినా ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు ఈ ఫిక్స్డ్ అసెట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు దాని కింద ఫిక్స్డ్ అసెట్స్ కింద ల్యాండ్, బిల్డింగ్, వెహికల్ అలా మీరు ఎన్ని పెడతారో అన్ని కనిపిస్తాయి. దాన్నే గ్రూప్ అంటాను. ఈ ఫిక్స్డ్ అసెట్ అనేది గ్రూప్ అంటున్నాం కదా, ఇవి మనకు ఇన్బిల్ట్ గా అంటే మీరు ఏమీ క్రియేట్ చేయకుండానే టాలీ వాళ్ళే 28 ఇచ్చేసారు. మీరు చేయాల్సిన పని లేదు. కామన్ గా అన్ని బిజినెస్లకి యూజ్ అయ్యేలాగా ప్రతి ఒక్కరికి పనికొచ్చే విధంగా 28 గ్రూప్స్ డివైడ్ చేసి 28 గ్రూప్స్ వాళ్ళే ఇచ్చేశారు. వాటికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పర్చేజ్, సేల్స్, క్యాపిటల్, లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, సన్రీ క్రెడిటార్స్, సన్రీ డెట్, ఇలా 28 గ్రూప్స్ ఇచ్చారు. ఓకేనా? ఒకవేళ ఈ 28 గ్రూప్స్ కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు గ్రూప్ క్రియేషన్ లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజీ డేటా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి. ఈ కాలేజీ డేటాలో స్టూడెంట్స్ ఉంటారు, ఓ 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ 1000 మంది స్టూడెంట్స్ కూడా నాకేమవుతారంటే లెడ్జర్స్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, లెడ్జర్స్ అవుతారు. ఇప్పుడు ఈ 1000 మందిని నేను ఎక్కడ క్రియేట్ చేసుకోవాలంటే లెడ్జర్స్ లోనే క్రియేట్ చేసుకోవాలి. బట్ ఈ 1000 మంది ఒక క్లాస్ కి సంబంధించిన వాళ్ళే ఉంటారా? ఉండరు కదా, అవునా? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, 10th, ఇంటర్, డిగ్రీ ఇట్లుంటారు, అవునా? కాబట్టి ఇలాంటి వాటిని మనం గ్రూప్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని స్టూడెంట్స్ ని లెడ్జర్స్ లో క్రియేట్ చేస్తాము. ఆ పర్టికులర్ స్టూడెంట్ నేమ్ నేను పెట్టినప్పుడు వాడు ఏ క్లాస్ కిందకి వస్తారు అనేసి మెన్షన్ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు? లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు. గ్రూప్ క్రియేట్ చేసేది ఎలాగా అంటే ఎంటర్ ఫస్ట్ క్లాస్ అండ్ ప్రైమరీ, లేదనుకోండి ఫస్ట్ అన్నిటికీ కలిపి ఒకటి క్లాస్ ప్రైమరీ. ఇది మనకి ఎక్స్పెన్సెస్ ఇన్కమా ఏంటి? మోస్ట్లీ ఇన్కమే కదా, ఫీజు వస్తుంది,
లేదంటే ఆస్తి కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఇన్కమ్ కింద మెన్షన్ చేస్తున్నాను. అంటే దాని నేచర్ అన్నమాట. నేచర్ ఆఫ్ గ్రూప్ ఏంటి? ఇన్కమ్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇక్కడికి వచ్చేసరికి అండర్ అనేది క్లాస్ తీసుకోవాలి. అండ్ అలాగే సెకండ్ క్లాస్ అండ్ అలాగే థర్డ్ క్లాస్. ఇలా మన దగ్గర ఎంతమంది ఉన్నారో అన్ని క్లాసెస్ ని మనం ఏం చేస్తాం? క్రియేట్ చేసుకుంటాం. ఇలా చేసుకుంటే మీరు ఏ రిపోర్ట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఫస్ట్ క్లాస్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లాస్ పైన ఎంటర్ కొట్టంగానే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని చూపిస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే గ్రూప్ అంటున్నాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, మీరు మళ్ళీ చెప్తున్నానండి, గ్రూప్స్ ఆల్రెడీ 28 ఉంటాయి. అవి కాకుండా బిజినెస్ కి తగ్గట్టుగా ఏమన్నా ఎక్స్ట్రా గ్రూప్స్ అవసరం అవుతాయి అనుకుంటేనే క్రియేషన్ పార్ట్ కి వెళ్తాం, లేకపోతే లేదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టెప్ లెడ్జర్స్. లెడ్జర్స్ లోకి ఎంటర్ అయ్యాను అంటే నేమ్. నేమ్ అనేది మన ఐడెంటిఫికేషన్. మనం ఏదన్నా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్. అండర్. అండర్ అనేది గ్రూప్. ఇది ఖచ్చితంగా కరెక్ట్ గా ఉండాలి. 28 ఉన్నాయని చెప్పాను కదా, ఆల్రెడీ ఇక్కడ 28 చూపిస్తా ఉంది చూడండి. ఈ 28 లో 28 కాదు, మనం చేసినట్టు కూడా చూపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఈ 28 లో ఈ వ్యక్తి దేనికి సంబంధించిన వాళ్ళు? ఇప్పుడు ఇతను స్టూడెంట్ అనుకో, స్టూడెంట్ లో ఇక్కడ 3 ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్. కాబట్టి ఈ వ్యక్తి ఏ క్లాస్ కి సంబంధించిన వాడు? థర్డ్ క్లాస్. నాట్ అప్లికబుల్. ఇవన్నీ జిఎస్టికి సంబంధించిన ఆప్షన్స్. జస్ట్ నో పెట్టుకొని వచ్చేయండి. అంటే మీకు నీట్ గా ఉంటుంది. ఇలా అకౌంట్స్ కిందకి తీసుకొచ్చారనుకోండి, లెడ్జర్స్, పర్చేజ్, అండర్ పర్చేజ్ అకౌంట్, పియు కొడితే పి వచ్చేస్తుంది, యాక్సెప్టెడ్. ఓకేనా? నాట్ అప్లికబుల్. ఇప్పుడు జిఎస్టికి సంబంధించినవి ఇవన్నీ ఇప్పుడు వద్దు, మనకి సింపుల్ గా వెళ్ళిపోదు. ఇలా అన్వాంటెడ్ నాకు రాకూడదు అనుకోండి, అప్పుడు నేను F12కి వెళ్ళి నేను కొన్ని ఆప్షన్స్ ని డిసేబుల్ చేస్తాను. అండ్ మీకు ఇక్కడ గమనిస్తారంటే ఇలా ఉంటది అనమాట జనరల్ గా. ఓకేనా? మీరు ఇక్కడ ఎస్ పెడితే ఆప్షన్స్ వస్తాయి. ఓకే? అండ్ ఇక్కడ ఎనేబుల్ చేస్తే వస్తాయి. అప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు? అడిషనల్ గా ఏమున్నాయో వాటిని నేను తీసేస్తాను అనమాట. కావాలన్నప్పుడు యూజ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మనకు వద్దు. పేరింగ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నిద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి చాలా వరకు ఆప్షన్స్ వెళ్ళిపోయినాయా కదా. మళ్ళీ ఏమన్నా ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ నేను F12 యూస్ చేసి మళ్ళీ నాకేమొద్దు ఏమేనే నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటాను. డిస్క్రిప్షన్ తీసేసాను, ఏమీ లేకుండా నేను మొత్తం నో పెట్టేస్తాను. ఎందుకు వచ్చింది? ఒక్కసారి మీరు గమనించండి, మీకే తెలుస్తుంది. ఓకే, ఇది తర్వాత లెడ్జర్ వచ్చి సేల్స్. సేల్స్ ఓకేనా? అండ్ నెక్స్ట్ రెంట్. సింపుల్ గా ఉంది చూసారా? ఇప్పుడు జస్ట్ మీరు అండర్ గ్రూప్ యూజ్ చేస్తారు అంతే. రెంట్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అండ్ సాలరీస్, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా మనకు ఉన్నటువంటి లెడ్జర్స్ మొత్తాన్ని ఇలా క్రియేట్ చేసుకోవాలి 1 by 1. అండ్ సప్లయర్ అయితే సన్రీ, క్రెడిటార్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఏ స్టేట్, ఏ కంట్రీ. అండ్ కస్టమర్ అనుకుంటే సన్రీ, డెటార్, యాక్సెప్టెడ్. ఇలా మనము లెడ్జర్స్ ని క్రియేట్ చేసుకుంటాము. ఇలా మనకు ఉన్నటువంటి ప్రతి లెడ్జర్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది లెడ్జర్ క్రియేషన్. ఇదే విధంగా ఇన్వెంటరీ. ఇన్వెంటరీకి వస్తే ఇక్కడ మీరు గమనిస్తే స్టాక్ గ్రూప్ ఉంది, కేటగిరీ ఉంది, ఐటమ్ ఉంది, యూనిట్ ఉంది, గోడౌన్ ఉంది. సింపుల్ గా చెప్తాను. గ్రూప్ అంటే ఐటమ్ యొక్క కాంబినేషన్ నే గ్రూప్ అంటాం. ఐటమ్స్ యొక్క కాంబినేషన్ ని గ్రూప్ అంటాం.
కేటగిరీ అంటే ఆ ఐటమ్ అంటే ప్రోడక్ట్ యొక్క కాంబినేషన్ ని గ్రూప్ అంటారు. హెడ్డింగ్ ని గ్రూప్ అంటారు. అండ్ ఆ ప్రోడక్ట్ యొక్క కెపాసిటీని కేటగిరీ అంటాము. క్రియేట్ చేసుకోవడం. అండ్ బిల్లింగ్ లో ఎలా నేమ్ కావాలా అనేది ఈ స్టాక్ ఐటమ్ లో పెట్టుకుంటాం. అండ్ ఆ ప్రోడక్ట్ ని మీరు ఏ విధంగా కొంటున్నారు అంటే క్వాంటిటీ మెజర్మెంట్స్, కేజెస్ లోనా, లీటర్స్ లోనా, గ్రామ్స్ లోనా, లీటర్స్ లోనా, ఎలా అనేది యూనిట్స్ లో క్రియేట్ చేసుకుంటారు. అండ్ ఫైనలీ మీరు ఆ స్టాక్ ని ఎక్కడ సేవ్ చేసి పెడుతున్నారు, ఆ ప్రోడక్ట్స్ అంతా కూడా ఎక్కడ నిల్వ చేస్తున్నారు అనేది కూడా 5 స్టెప్స్. గ్రూప్ లో మీరు ఏం చేసుకోవచ్చు అంటే మెయిన్ ప్రోడక్ట్ ఏది ఉందో దాన్ని పెట్టుకోవచ్చు. అండ్ దాని బ్రాండ్, ఆ ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ స్టాక్ గ్రూప్ నేమ్ వచ్చిందా, నేను ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అనేది నాకు మెయిన్ గ్రూప్ అండ్ ప్రైమరీ యాక్సెప్టెడ్. అదే విధంగా రెఫ్రిజిరేటర్ అనేది నాకు ఇంకొక గ్రూప్, అంటే ఇవన్నీ మెయిన్ ప్రోడక్ట్స్ అన్నమాట. అండ్ వాషింగ్ మిషన్, ఇలా నా దగ్గర ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో నేను వాటిని అన్నిటిని ఇలా క్రియేట్ చేసుకుంటాను ఏసీ గ్రూప్ క్రియేషన్ లోనే. అండ్ ఇదే గ్రూప్ క్రియేషన్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో వాటిని కూడా క్రియేట్ చేసుకుంటాను. అండర్ టీవీ, టీవీకి సోనీ అనేది బ్రాండ్. అండ్ అలాగే మనకు బ్రాండ్ అనేది కామన్ ఉంటుంది కాబట్టి మనము ఏ ప్రోడక్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాం, సామ్సంగ్ టీవీ అండ్ ఎల్జీ టీవీ అండర్ టీవీ. ఇలా ఇదే విధంగా రెఫ్రిజిరేటర్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎల్జీ రెఫ్రిజిరేటర్ అండర్ రెఫ్రిజిరేటర్, సామ్సంగ్ రెఫ్రిజిరేటర్ అండర్ రెఫ్రిజిరేటర్. ఇలా పెట్టడం వల్ల మీకేంటి బెనిఫిట్ నేను చూపిస్తాను, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. రిపోర్ట్ లో చూపిస్తే మీకు ఇలా పెట్టడం వల్ల రీజన్ ఇది అనేది మీకు క్లారిటీ వస్తుంది, నేను చూపిస్తాను. అండర్ రెఫ్రిజిరేటర్. అండ్ ఇదే విధంగా సామ్సంగ్ వాషింగ్ మిషన్ అండర్ వాషింగ్ మిషన్, వాషింగ్ మిషన్ అండ్ ఎల్జీ వాషింగ్ మిషన్ అండర్ వాషింగ్ మిషన్. ఇలా మీకు ఎన్ని బ్రాండ్స్ కావాలో అన్ని బ్రాండ్స్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది గ్రూప్ క్రియేషన్. నెక్స్ట్ కేటగిరీ. కేటగిరీ పెద్దగా ఇంపార్టెంట్ కాదు, ఈ క్లాస్ లో మనం దాన్ని స్కిప్ చేద్దాం. ఒకవేళ దీని అవసరం ఉంది అనుకుంటే నేనే దీన్ని నెక్స్ట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రోడక్ట్ కెపాసిటీ అనేది టీవీకి, వాషింగ్ మిషన్ వీటికైతే చెప్పొచ్చు, బట్ కొన్నిటికి చెప్పలేము. కాబట్టి దీని యూసేజ్ అనేది పెద్దగా ఉండదు. ఓకేనా? అందువల్ల దీన్ని ఏం చేస్తున్నాం, నెక్స్ట్ క్లాసెస్ లో ఎక్కడైనా దీనికి సంబంధించి ఏమైనా వచ్చినప్పుడు మనం దీన్ని డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ కి వస్తే యూనిట్ కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. ఐటమ్ నెక్స్ట్ తీసుకుందాం, ఇప్పుడైతే యూనిట్ కి వెళ్ళిపోదాం. యూనిట్ అంటే ఏంటంటే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటారు దీన్ని. ఆ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీని చెప్పడం, ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ అనేది చెప్పడాన్ని ఏమంటున్నామంటే యూనిట్ అంటున్నాం. ఇప్పుడు టీవీ అయినా సరే, వాషింగ్ మిషన్ అయినా సరే, రెఫ్రిజిరేటర్ అయినా సరే, ఏసీ అయినా సరే, వీటిని అన్నిటిని ఏమని చెప్తారు, ఐ మీన్ దీని క్వాంటిటీలు ఎలా చెప్తారు? 1 2 3 4 అంటే ఏంటి? నెంబర్స్. దీని యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏంటి? నెంబర్స్. దీన్ని పర్చేస్ చేయడం కానీ సేల్స్ చేయడం కానీ నెంబర్స్ లో ఉంటుంది. 10 పీసెస్ ఐ మీన్ 10 నెంబర్స్ కొంటున్నాను, 1 నెంబర్ సేల్ చేస్తున్నాను, 2 నెంబర్స్ సేల్, అలా ఉంటుంది. ఈ యూనిట్స్ లో మీకు పీసెస్ అనేది రావచ్చు, షీట్ అనేది రావచ్చు, బాక్సెస్ రావచ్చు, 1 బాటిల్స్ రావచ్చు, బ్యాగ్స్ రావచ్చు, ప్యాకెట్ రావచ్చు. అంటే బిజినెస్ నేచర్ ని బట్టి ఆ ప్రోడక్ట్ ని ఎలా కొంటున్నారు, ఎలా అమ్ముతున్నారు అనేదే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. అమ్మేది కొనేది ఒకేలా ఉండాలి. అంటే కేజెస్ లో కొంటే కేజెస్ లోనే అమ్మాలి, ఓకేనా? లీటర్స్ లో కొంటే లీటర్స్ లోనే అమ్మాలి. అలా ఉంటేనే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. ఓకేనా? యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. సింబల్ వచ్చి NOS అండ్ ఫార్మల్ నేమ్ దగ్గర నెంబర్స్.
ఓకేనా. అండ్ యూనిట్ క్వాంటిటీ కోడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దానికి సంబంధించి ఇక్కడ మనం షార్ట్ కట్ తీసుకోవడం. డెసిమల్ ప్లేసెస్, మనము ఈ క్వాంటిటీని తీసుకునేటప్పుడు మీరు పాయింట్స్ పెట్టి ఏమన్నా రాసుకుంటున్నారా, అంటే 1.5 2.5 అని ఏమన్నా చెప్తున్నారా? నెంబర్స్ కి అయితే ఉండదు కదండి, 1 2 3 4 అంటారు తప్ప 1.5 నెంబరు 2.5 నెంబర్ అని చెప్పరు కదా. కాబట్టి దీనికి ఏముంది, 0. ఇదేలా ఒకవేళ కేజీ ఉందనుకోండి, సింబల్ దగ్గర కేజీస్, ఫుల్ ఫామ్ దగ్గర కిలోగ్రామ్స్ పూర్తిగా రాయాలి. అండ్ ఇక్కడ కూడా కేజీస్ ఉంటుంది. అండ్ ఇక్కడేమో డెసిమల్ ప్లేసెస్ 3 పెడతాను. ఎందుకు, ఇప్పుడు కేజెస్ చెప్పేటప్పుడు 1.5 kg అని చెప్తారు, అంటే 1.500 grams అని, అవునా? 1.500 grams. ఆ పాయింట్ పెట్టి 500 అని రాస్తున్నారు కదా, అది 3 digits ఉంది కదా, దాన్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా ఇవ్వడం వల్ల మీరు ఎలా ఇస్తే అది అలానే పిక్ చేసుకుంటుంది. ఓకేనా. ఇది యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. ఈ విధంగా మీకు ఎన్ని వస్తాయో అన్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గోడౌన్కి వెళ్తున్నాం. బ్యాక్ వెళ్ళడానికి ఎస్కేప్ వాడండి. గోడౌన్ అంటే ఏంటి, ఇట్స్ స్టోరేజ్ ప్లేస్. గోడౌన్ లో ఇన్బిల్ట్ గా ఒకటి ఉంటుంది, దాన్నే మెయిన్ లొకేషన్ అంటారు. అది కాకుండా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అప్పుడు మీరు ఎక్స్ట్రా గోడౌన్ క్రియేషన్ కి వెళ్తారు. అసలు గోడౌన్స్ మెయింటైన్ చేయట్లేదు అనుకోండి, అసలు దీన్ని తీసుకోరు, అవసరం లేదు. ఓకేనా. గోడౌన్ ఉంది అంటేనే గోడౌన్ లోకి వెళ్తాం, గోడౌన్ లేదు అంటే అవసరం లేదు. ఒక్కసారి దీన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూసేద్దాం. క్రియేట్ నేమ్, గోడౌన్ పేరు, అంటే అది ఏ ఏరియాలో ఉంది, దాని పేరు ఏది అనేది ఇక్కడ ఇస్తారు. యాక్సెప్ట్, అంతే అండి, వెరీ సింపుల్. బాగుంది కదా. ఇది గోడౌన్ క్రియేషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్, స్టాక్ ఐటమ్. ఈ స్టాక్ ఐటమ్, లెడ్జర్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ చూపించాలి అంటే మీకు లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సన్రీ, క్రెడిటార్స్, డెటార్స్, క్యాష్, ఓకేనా. ఇలాంటి వాటి అన్నిటికీ లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటేనే మీరు చూపించగలరు, రిపోర్ట్స్ లలో ఎఫెక్ట్ అవుతాయి. అదే విధంగా నేను పర్టికులర్ గా ఒక వస్తువుని కొన్నాను, ఆ వస్తువుని అమ్మినాను, ఇన్ని కొన్నాను, ఇన్ని అమ్మినాను అని నేను క్లారిటీ ఇవ్వాలంటే నేనేం క్రియేట్ చేయాలి, నేను ఖచ్చితంగా స్టాక్ ఐటమే క్రియేట్ చేయాలి. నేను గ్రూప్ క్రియేట్ చేయకపోయినా, యూనిట్స్ చేయకపోయినా, గోడౌన్స్ చేయకపోయినా, ఏం చేయకపోయినా స్టాక్ ఐటమ్ ని క్రియేట్ చేయొచ్చు. బట్ స్టాక్ ఐటమ్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేస్తే రిపోర్ట్ లో అంత క్లారిటీ ఉండదు. అదే నాకు ఆ క్లారిటీ కావాలి కాబట్టి నేనేం చేశాను, గ్రూప్ క్రియేషన్ చేశాను, యూనిట్స్ చేసుకున్నాను, గోడౌన్స్ కూడా చేశాను. ఫైనల్ గా నేను స్టాక్ ఐటమ్ కి వెళ్తున్నాను. ఈ స్టాక్ ఐటమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ నేమ్ దగ్గర క్లియర్ గా మొత్తం పేరు ఇవ్వాలి. 21 inches ఎల్జీటీవీ మొత్తం, అండర్ ఎల్జీటీవీ, అండర్ ఏం రావాలి, దాని బ్రాండ్ రావాలి, అంటే సబ్ గ్రూప్ ఏదైతే మీరు ఇచ్చుంటారో అది రావాలి. యూనిట్స్, నెంబర్స్. ఇప్పుడు టీవీ ని కేజెస్ లో అమ్ముతారా, లేదు కదా, నెంబర్స్ లోనే కదా, కాబట్టి నెంబర్స్. మీరు మిగతా ఆప్షన్స్ గురించి పట్టించుకోకండి, నెక్స్ట్ క్లాస్ లో కవర్ అవుతాయి, ప్రాబ్లం లేదు. జస్ట్ మీరు సింపుల్ గా నేర్చుకోండి. ఓపెనింగ్ అంటే ప్రీవియస్ ఇయర్ లో మన దగ్గర ఏమన్నా స్టాక్ ఉంటే అప్పుడు ఈడ ఓపెనింగ్ ఇస్తాం. లేదు మనం ఇప్పుడు ఫ్రెష్ గా చేసామనుకోండి, అప్పుడు ఈడ ఓపెనింగ్ ఇవ్వం. కానీ ఓపెనింగ్ ఎలా ఇస్తారు, ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఇద్దాం. ఎగ్జాంపుల్ ఇన్ని, అవి ఏ గోడౌన్ లో ఉన్నాయి. డిఫాల్ట్ గా ఉండేది ఒకటి మెయిన్ లొకేషన్, అది కాకుండా స్టోర్స్ ఉంది. ఇప్పుడు ఈ 10 పీసెస్ అంటే ఈ 10 నెంబర్స్ ఏ గోడౌన్ లో ఉంది చెప్పాలి. సెలెక్ట్ చేసుకున్నామా, దీనికి కాస్ట్ ఇచ్చినామా, రేట్, అంతే. ఇది స్టాక్ ఐటమ్ క్రియేషన్. అండ్ నెక్స్ట్ ఐటమ్ అంటే సోనీ టీవీ అండ్ నెంబర్స్, ఓపెనింగ్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, ఏ గోడౌన్ లో ఉంది, దాని రేట్ ఎంత. ఓపెనింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐటమ్ బ్రాండ్ ఇద్దాం,
ఎల్జీ రిఫ్రిజిరేటర్ అండ్ నంబర్స్. మన దగ్గర ప్రెసెంట్ ఎంత స్టాక్ ఉంది, ఏ గోడౌన్ లో ఉంది, దాని రేట్ ఎంత. ఇలా మన దగ్గర ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటినీ నేను 1 by 1 క్రియేట్ చేసుకుంటాను. ఇది స్టాక్ ఐటమ్ ని క్రియేట్ చేసే వే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. గ్రూప్స్ చూసాము, లెడ్జర్స్ చూసాము, తర్వాత స్టాక్ గ్రూప్ ఎలా చేయాలో చూసాము, స్టాక్ ఐటమ్ చూసాము, యూనిట్స్ చూసాము, గోడౌన్స్ చూసాము. అవునా? అండ్ ఏ మాస్టర్ అయినా సరే, మీరు ఏ మాస్టర్ అయినా క్రియేట్ చేయండి, ప్రతి దాంట్లోనూ మీకు కొన్ని ఆప్షన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, యూజ్ అవుతాయి. ఏంటవి అంటే, ఇప్పుడు నేను లెడ్జర్ ఓపెన్ చేశాను. లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత నేను స్టాక్ ఐటమ్ క్రియేషన్ కి వెళ్ళాలనుకోండి, నేను వెనక్కి వెళ్లకుండా, అంటే ఎస్కేప్ యూజ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకునే పని లేకుండా ఇదే స్క్రీన్ లోనే, అంటే ఈ లెడ్జర్ స్క్రీన్ లోనే నేను డైరెక్ట్ స్టాక్ ఐటమ్కి వెళ్ళొచ్చు. ఎలాగంటే ఇక్కడ ఉంది చూసారా, F10 అని అదర్ మాస్టర్స్ అని ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ స్క్రీన్ వస్తుంది. మీరు ఏం క్రియేట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేయండి, దానిలోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, ఎస్కేప్ ఇచ్చి దానిలో చూసుకొని మళ్ళా వెనక్కి అలా లేకుండా సింపుల్ స్టెప్. ఇప్పుడు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేస్తారా, అదర్ మాస్టర్స్ కి వెళ్ళండి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ తీసుకోండి, వచ్చేస్తుంది. మళ్ళీ అదర్ మాస్టర్స్ తీసుకోండి, లెడ్జర్కి వెళ్ళిపోండి, వస్తుంది. మళ్ళీ అదర్ మాస్టర్స్, గ్రూప్స్. ఇలా మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటే అందులోకి మీరు ఎంటర్ అయిపోవచ్చు. ఆ ఆప్షన్ ఏంటి, అదర్ మాస్టర్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే, నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే మోర్ డీటెయిల్స్. మోర్ డీటెయిల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఆప్షన్స్లలో మీకు కొన్ని ఆప్షన్స్ కావాలా వద్దా, అంటే అన్ని లెడ్జర్స్ కి కావాలి అనుకుంటే మీరు F12 లో ఎనేబుల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మీరు గమనించి ఉండాలి, ఫస్ట్ లో ఇక్కడ కొన్ని వస్తా ఉన్నాయి, నేను ఏం చేశాను, F12కి వెళ్ళి నాకు వద్దనుకున్న ఆప్షన్స్ ని నేను నో పెట్టేశాను. ఇక్కడ కొన్నే కనిపిస్తున్నాయి, మీకు ఎక్కువ కనిపిస్తున్నాయని మీరు అడగచ్చు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సింపుల్ గా మీరు ఇక్కడ సార్ గమనించుకోవాలి, ఇక్కడ నోలో ఉందా ఎస్ లో ఉందా అనేది. నో ఉంటే ఎస్ చేయండి, అప్పుడు మీకు ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. చదివితే కొన్ని అర్థమవుతాయి, కొన్ని కొంచెం కష్టంగా ఉంటాయి. మనకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మాక్సిమం ఆప్షన్స్ అన్ని మనకు కవర్ అవుతాయి. మనం స్టార్టింగ్ లోనే కదా ఉన్నాం, అవునా? కాబట్టి కొంచెం చూసుకోండి. అండ్ నెక్స్ట్, అన్ని లెడ్జర్స్ కి కావాలంటే ఇది, పర్టికులర్ గా ఏ ఒక్క లెడ్జర్ కో కావాలనుకోండి, అప్పుడు ఇది. ఓకేనా? అక్కడ ఉన్నవి ఇక్కడ ఉంటాయి కొన్ని, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇక్కడ మోర్ డీటెయిల్స్ లోకి వెళ్ళండి, అంటే షో మోర్ కి షో ఇన్యాక్టివ్ కొట్టండి, ఇలా వస్తాయి. ఓకేనా? అప్పుడు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ఎంటర్, మ్యాటర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, యాక్సెప్టెడ్. ఓకే, ఈ లెడ్జర్ మీరు సేవ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి ఏదైనా ఇస్తాను. ఓకేనా? ఈ లెడ్జర్ కి మీరు ఏం చేశారు, డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఇక్కడ ఉంది కదా, జస్ట్ అది యాక్సెప్ట్ అయిపోయి ఉంటుంది, యాక్సెప్ట్ ఇవ్వండి చాలు, సేవ్ అయిపోయి ఉంటుంది. బట్ ఇది ఇక్కడ మీకు ఇక్కడ ఎక్కడైనా డిస్క్రిప్షన్ అని చూపిస్తా ఉందా, లేదు. నెక్స్ట్ లెక్చర్కి వస్తుందా, రాదు. ఈ లెక్చర్కి మాత్రమే ఉంటుంది. ఓకేనా? అన్ని లెక్చర్స్ కి కావాలంటే F12కి వెళ్ళి డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉందా, ప్రొవైడ్ డిస్క్రిప్షన్ అని, దాన్ని ఎనేబుల్ చేయండి, యాక్సెప్ట్ ఇవ్వండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే అన్ని లెక్చర్స్ కి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి కింద, అన్నిటికీ ఉంటుంది, ఈ లెక్చర్కే కాదు అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను క్రియేట్ చేస్తాను, ఎక్కడుందా, టైప్ చేస్తామా, యాక్సెప్ట్ అని చూసారా, నెక్స్ట్ దానికి కూడా ఉంది. ఇలా ప్రతి లెడ్జర్ కి ఉంటుంది. అది మోర్ డీటెయిల్స్ అండ్ కాన్ఫిగర్. ఈ మూడు ఆప్షన్స్ మీకు లెడ్జర్ లోనే కాదు, మీరు స్టాక్ ఐటమ్కి వెళ్ళండి, స్టాక్ ఐటమ్ లో ఉంటుంది. గ్రూప్కి వెళ్ళారా, గ్రూప్కి వెళ్ళండి, గ్రూప్ లోనూ ఉంటుంది, ఉందా. అండ్ స్టాక్ ఐటమ్ లో కావాలా, స్టాక్ ఐటమ్కి వెళ్ళండి, ఉందా. అంటే దేని దగ్గర ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మీరు ఆప్షన్స్ ఏం చేయొచ్చు, ఇలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, క్రియేట్ చేసుకున్న తర్వాత మాడిఫికేషన్ చేసుకోవాలంటే
ఆల్రెడీ చెప్పాను. ఆల్టర్ అంటే మోడిఫికేషన్స్ అని, క్రియేట్ అంటే కొత్తవి చేసుకున్నాం. అండ్ చేసుకున్న వాటిలో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు అప్పుడు ఏం చేస్తారు, ఆల్టర్కి వెళ్తారు. ఆల్టర్కి వెళ్ళంగానే మీకు సేమ్ స్క్రీన్, అండ్ మీకు ఈ సేమ్ స్క్రీన్ లో ఇంకా ఏమన్నా వేరే మోడిఫికేషన్ అంటే ఎంటర్ కొట్టి చూసుకోవచ్చు. ఏం కావాలో దాన్ని ఎంటర్ చేసి మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ నుంచి మీరు స్టాక్ ఐటమ్ మోడిఫికేషన్కి వెళ్ళాలా, సేమ్ అదర్ మాస్టర్స్ స్టాక్ ఐటమ్స్ దేన్ని వచ్చిందా, ఇలా మీరు ఏం చేయొచ్చు, మోడిఫికేషన్ చూడండి కర్సర్ వస్తుంది, మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఒకవేళ ఇది అన్నెసెసరీ అనుకుంటే దీన్ని డిలీట్ చేయాలనుకోండి, లెడ్జర్స్కి వెళ్ళారు కదా, ఇప్పుడు ఇది ఉంది, ఇది నాకు అన్వాంటెడ్, ఇది నాకు వద్దు అంటే నేను ఏం చేయొచ్చు, డిలీట్ చేసేయచ్చు. డిలీట్ కి షార్ట్ కట్ కి ఆల్ట్ డి, డిలీట్ కి ఆల్ట్ డి వచ్చిందా, ఐ షూర్, ఎస్ అయిపోయింది. లేదు ఇప్పుడు డిలీట్ కి షార్ట్ కట్ కి ఆల్ట్ డి. ఇప్పుడు మీరు ఆల్టర్ లో కదా ఉండారు, ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, క్రియేట్. మీరు క్రియేట్ అని ఇవ్వగానే లెక్చర్ క్రియేట్కి వెళ్ళిపోతారు. ఓకేనా. ఇలా మీరు మాస్టర్స్ ఏం చేయొచ్చు, మాడిఫై చేసుకోవచ్చు, అండ్ డిలీట్ చేసుకోవాలన్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏముంటాయి అంటే చెప్పాను, నెంబర్ ఆఫ్, హౌ మెనీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే సేమ్ బాక్స్, ఏది కావాలో దాని మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కింద డిస్ప్లే అవుతుంది, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి ఏవేవి అని ఇక్కడ చూపిస్తుంది. అవునా, ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే. నెక్స్ట్ ది అదర్ మాస్టర్స్ యూనిట్స్ వచ్చిందా, మళ్ళీ అదర్ మాస్టర్స్ గ్రూప్ వచ్చిందా, మళ్ళీ అదర్ మాస్టర్స్ లెడ్జర్స్, ఇలా ఇక్కడ వచ్చింది చూడండి. ఇలా మనం ఏం చేయొచ్చు, గ్రూప్స్ ఐ మీన్ హౌ మెనీ అనేది చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఈజ్, మనకు ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఇంకొక యూస్ఫుల్ ఆప్షన్ ఏంటంటే మల్టీ మాస్టర్. మల్టీ మాస్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకున్నారు కదా మీరు, లెడ్జర్ క్రియేషన్, ఇప్పుడు మనం లెడ్జర్ లో ఉన్నాం కదా, లెడ్జర్ ని క్రియేట్ చేయడం చూశారు. క్రియేట్ చేసేటప్పుడు అట్ ఏ టైం మీరు ఎన్ని క్రియేట్ చేయగలుగుతున్నారు, 1 2 అంటే 1 by 1 అట్ ఏ టైం ఎన్ని చేస్తున్నారు, 1 చేస్తున్నారు. దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకొకటి అని చెప్పి 1 by 1 మీరు క్రియేట్ చేస్తున్నారు. అవునా. అలా కాకుండా అన్ని ఒకేసారి, ఎన్ని ఉన్నాయో అన్ని ఒకేసారి క్రియేట్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసే ఆప్షనే మల్టీ మాస్టర్. ఈ మల్టీ మాస్టర్ క్లిక్ చేయగానే అది అడుగుతుంది మల్టీ క్రియేట్, మల్టీ ఆల్టర్ అని. మల్టీ క్రియేట్ క్లిక్ చేసినారంటే వచ్చేస్తుంది. వచ్చిందా. అండ్ మీరు ఏం చేస్తారు, లెడ్జర్ నేమ్ ఇస్తారు, అండర్ గ్రూప్ ఏంటి అండ్ బ్యాలెన్స్. అండ్ మీరు దీనికి సంబంధించి ఏమన్నా ఎక్స్ట్రా ఆప్షన్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే, అంటే ఇప్పుడు సండ్రీ క్రెడిటర్ అన్నాను, వీళ్ళకి అడ్రస్లు ఉంటాయి కదా, అడ్రస్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, అలాంటివి ఉంటాయి. అవి ఏమన్నా మీరు ఇవ్వాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు సింపుల్ గా అంటే మోర్ డీటెయిల్స్ లోకి వెళ్ళి ఏ ఆప్షన్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని ఎనేబుల్ చేస్తే ఆ ఆప్షన్స్ అన్ని మీరు ఇచ్చుకోవచ్చు. ఇలా ఆప్షన్స్ ని మనం సెట్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం నెంబర్ ఆఫ్ మాస్టర్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మల్టీ మాస్టర్. యాక్సెప్టెడ్ అంటే నీట్ గా క్లియర్ గా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టాక్ ఐటమ్కి వెళ్ళినా కూడా అంతే, మల్టీ మాస్టర్ క్రియేట్, అన్ని మన దగ్గర ఎంత ఉన్నాయో మొత్తం స్టాక్ ని ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్. ఓకేనా. మాస్టర్స్ కింద అంటే ఈరోజు మన క్లాస్ లో మాస్టర్స్ అంటే ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. మాస్టర్స్ కింద మనకు క్రియేట్, ఆల్టర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని 3 టాపిక్స్ ఇచ్చారు. క్రియేట్ అంటే కొత్తవి క్రియేట్ చేసుకోవడం, ఆల్టర్ అంటే క్రియేట్ చేసుకున్న వాటిని మాడిఫై చేయడం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే నెంబర్ ఆఫ్, హౌ మెనీ అనేది చూడడం. క్రియేట్కి వెళ్తే ఇక్కడ అకౌంట్స్, ఇన్వెంటరీ అని 2 పార్ట్స్ ఉన్నాయి. అకౌంట్స్ అంటే క్యాష్ డీటెయిల్స్, అంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, పర్చేసెస్ ఇలాంటివి. ఇన్వెంటరీ అంటే ప్రోడక్ట్, అంటే మనం బిజినెస్ చేస్తున్నటువంటి ఐటమ్స్ లిస్ట్, అవి 2 ఎలా క్రియేట్ చేసుకోవాలి. పర్చేసెస్, సేల్స్ అనేది
లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటారు అండ్ ఈ ప్రోడక్ట్స్ అనేది స్టాక్ ఐటమ్ లో క్రియేట్ చేసుకుంటారు. రిపోర్ట్స్ నీట్ గా రావాలి, కరెక్ట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో లెడ్జర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్స్ ని యూజ్ చేస్తాము. స్టాక్ ఐటమ్ ని క్రియేట్ చేసేటప్పుడు స్టాక్ గ్రూప్ ని, ఇంకా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ని, అండ్ ఒకవేళ ఉంటే గోడౌన్స్ ని కూడా యూజ్ చేస్తాము. ఓకేనా? అండ్ మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే ప్లీజ్ మీరు మా నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవి మా నెంబర్స్, మీరు మా నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్ గానే మేము మీకు డీల్ చేస్తాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాలీకి సంబంధించిన ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.